సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి. అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. జరగకుండానే నిన్న మొన్న రాస్తారు, ఆ మధ్య రాశారు. ఇన్నాళ్ళు ఇది ప్రజల రోడ్డు, ప్రజల రహదారి, దీన్ని మూసేశాడు, కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు. మంత్రులు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పని. అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరితో తెలియదు, మనకి దాని ఓనర్ ఎవడో తెలియదు, లింగమనేని రమేషా తెలియదు, స్టేట్ గవర్నమెంటా తెలియదు, వీళ్ళు అద్దెకి తీసుకున్నారో తెలియదు, కొనుక్కున్నారో తెలియదు. అది ఒక త్రిశంకు స్వర్గం లాంటి బంగ్లాది. ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి, ఆ హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది, ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది. ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది, మంతెన రాజుగారి ఆశ్రమం, ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిలను తప్పితే ఎవరినన్నా వెళ్ళనిచ్చేవాళ్ళ. ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దారి లేదు కదా. మరి మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా. మొత్తం మూసేశారు కదా, 13 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా, మూయలేదా? సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా, అప్పుడు మీకు తెలియలేదా? ఏమండి, TV5 వారు అట్లాగే ABN వారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట్ట ఇల్లు అయింది, చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు, ఆ రోడ్డు 13 కిలోమీటర్లు జడ్జి గారు, హైకోర్టు జడ్జీలు తప్పితే ఎవరిని వెళ్ళలేదు పరిస్థితే కదా. మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు, సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు? బ్లాక్ చేశారు కదా. వీళ్ళు వెళ్ళి ఆ TV5 ఛానల్, ABN ఆంధ్రజ్యోతి వచ్చేస్తాడు, ఇన్నాళ్ళగా మా స్వేచ్ఛ వచ్చింది, మా రోడ్డు మాకు వచ్చేసింది. మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తీయలేదు? సందు మొదట్లో గార్డు తీసేయాలి కదా. ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు, మీరు అనామతిగా రూల్స్కి విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే మీరు సొంతంగా అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి జనాలను వెళ్ళిపోనిమ్మని చెప్పని బెదిరించారు కాబట్టి జనాలు తీసుకొచ్చారు, టీవీ ఛానల్స్ వచ్చినాయి. ఇవాళ మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఈ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత,
మీ ఇంట్లో సామాను విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత? మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత? ఆడిట్ చేద్దాం రండి.